మీకు తెలుసో తెలీదో 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఏముండాలి తెలుసా? 99%. 1% వదిలేద్దాం. 99% మీ పక్కన అడగండి. 99% సమస్యలు తీరాలంటే ఏముండాలి? సరే, ఇట్లా అడుగుతానండి. 99% సమస్యలకు కారణం ఏంటి? డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీకు తెలిసినది. మీరు ప్రార్థన అనొచ్చు, బైబిల్ అనొచ్చు, చర్చికి రావడం అనొచ్చు, అది లేనందుకే నేను దీవించబడట్లేదు అనొచ్చు, ఇంకొకటి అది ఏదైనా మీరు అనొచ్చు. కానీ సంఘము రియలైజ్ అవ్వని ఒక విషయం ఏంటంటే యేసు ప్రభువుకు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం వచ్చిందండి. కానీ యేసయ్య ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ అడుగుతున్నారు కదా, వీళ్ళతో ఎందుకు తలకాయ నొప్పి, నీకు నాకు కట్ అయిపో అన్నాడండి. పేతురు చూసి డబ్బులు ఎక్కడా అన్నాడండి. ఏమన్నాడు? ఎక్కడా? ట్యాక్స్ ఎట్లా పే చేయాలి? భలే చెప్పావు మన ఇద్దరికి అని. ఎక్కడా అన్నాడు. ఓ, నీకు తెలియదు కదా, పోయి గాలమే మొట్టమొదట ఆ గాలానికి ఏ చేప అయితే దొరుకుతుందో దాని నోరు తెరువు, దాంట్లో నాణ్యం ఉంది, అది తీసుకొచ్చి ట్యాక్స్ పే చేసేయి. ఇప్పుడు చెప్పండి, సమస్య తీరిందా లేదా? ఏమొచ్చి సమస్య తీరింది? చేప దొరకడం వలన, చేప ఆ గాలానికి దొరకడం వలన సమస్య తీరిందా, లేకపోతే చేప నోట్లో ఉన్న నాణ్యం సమస్యను తీర్చిందా? సమస్యను తీర్చడానికి ప్రభు ఇచ్చిన స్ట్రాటజీ ఓకే, కానీ సమస్య తీర్చింది డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటున్నారంటే అదేంటి? నాణ్యము, కరెన్సీ. మీ పక్క వాళ్ళతో చెప్పండి, 99% సమస్యలు నీ దగ్గర దేవుడిచ్చిన డబ్బు ఉంటే, దేవుడిచ్చినవి ఉంటే 99% నీ జీవితంలో సమస్యలు పోయాయి. లేవు, అంతే. ప్రతి ప్రాబ్లముకు, ప్రతి డిసీజ్కి, అది కూడా 99% డిసీజెస్కి రీజనే మనీ అండి. మనీ లేకపోయినా, మనీ ఉన్న వ్యాధులు ఖచ్చితంగా వస్తాయి. మనీ లేకపోయినా, మనీ ఉన్నా. అందుకనే దేవుడు క్రైస్తవునిగా నువ్వు మిక్కిలి సమృద్ధి అనుభవిస్తే నీ జీవితంలో హీలింగ్ ప్రేయర్కి అవసరమే లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను బహుగా ఫలింప చేయాలి అని కోరుకున్నాడు. ఎంత కోరుకున్నాడు? ఎంత ఫలింప చేయాలని కోరుకున్నాడు? ఎంత 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 కానీ మనము కొంచెం ఉంటే చాలులే, గర్వం వస్తుందేమో, సమృద్ధి ఉంటే దేవుని విడిచిపెడతానేమో. దేవుడిస్తే దేవుని విడిచిపెట్టవు. నువ్వు దేవుడు ఇచ్చే దేవుణ్ణి నువ్వు నేర్చుకున్నట్లయితే, దేవుని యొద్ద నుంచి నీ అవసరతలు, దేవుని వాక్యము నీకు చూపించిన అవసరతలను నువ్వు అడిగి తీసుకునేటువంటి స్థితిలో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టవు. ధనం వెంట నువ్వు పరిగెత్తవు, ఇంకొక దాని వెంట నువ్వు పరిగెత్తవు. కానీ నీ ప్రతి సమస్యకు పరిష్కారము, నీ అవసరాలు తీర్చబడడానికి ప్రతి దానికి పరిష్కారము దేవునికి బాగా తెలుసు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన నీ నీడైతే ఆయన నీ నీడ్స్ అన్నిటినీ ఆశ్చర్యకరంగా తీర్చి నిన్ను సమృద్ధిలో నిలబెట్టువాడుగా ఉన్నాడు.